హాయ్ ఫ్రెండ్స్, బహిష్కరణ అనే వెబ్ సిరీస్ ఇప్పుడు మనకు G5 ఓటీటీలో రిలీజ్ అయింది. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ బహిష్కరణ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి సహా పలు గ్రామాలకు శివయ్య పెద్దగా వ్యవహరిస్తుంటాడు. శివయ్య చెప్పిందే వేదం అన్నట్టుగా ఆ ఊర్లలో వ్యవహారం నడుస్తుంటది. అనాథైన దర్శి చిన్నప్పటి నుంచి శివయ్య వద్దే పనిచేస్తూ అతడికి రైట్ హ్యాండ్ గా మారతాడు. పుష్ప అంజలి ఒక వేశ్యగా పనిచేస్తుంటది. శివయ్య పరపతి గురించి తెలిసిన పుష్ప అతనితో సహజీవనం చేసేందుకు పెద్దపల్లికి వస్తుంది. ఆమెను చూడగానే శివయ్య మనసు పారేసుకుంటాడు. ఊరు చివర్లో ఉన్న ఓ ఇంట్లోకి పుష్పకు మకాం ఏర్పాటు చేయమని దర్శికి చెప్తాడు పెద్దాయన చెప్పిన మాట కాదనలేని దర్శి ఆమెకు కావలసినవన్నీ తీసుకొచ్చి ఇస్తుంటాడు. అలా కొంతకాలానికి దర్శి పుష్పల మధ్య ప్రేమ పుడుతుంది. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటారు. అయిష్టంగానే వారి వివాహానికి అంగీకరిస్తాడు శివయ్య. చివరకు లక్ష్మి అనన్య నాగలతో దర్శి పెళ్లయ్యేలా ప్లాన్ వేస్తాడు. ప్రాణంగా ప్రేమించిన పుష్ప దూరం కావడంతో మద్యానికి బానిసైన దర్శిలో లక్ష్మి ఎలా మార్పు తీసుకురాగలిగింది? ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న దర్శిని శివయ్య ఎందుకు జైలుకెళ్లేలా చేసిండు? దర్శి జైలు నుంచి తిరిగొచ్చాక శివయ్య గురించి తెలుసుకున్న నిజాలేంటి? అన్యాయంపై పోరాడిన అతని పరిస్థితి ఏంటి? దర్శితో కలిసి శివయ్యపై పుష్ప ఎలా పగ తీర్చుకుంది అనేది తెలియాలంటే బహిష్కరణ వెబ్ సిరీస్ చూడాల్సింది. ఇక మొత్తంగా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అని చూసుకుంటే ఒకసారి అయితే తప్పకుండా చూసేయచ్చు ఈ వెబ్ సిరీస్ అయితే. మరి ఎందుకు చూడాలి అనేది ఈ వెబ్ సిరీస్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు. ఈ సిరీస్ యొక్క కథ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు దాని గ్రాఫ్ పెరుగుతూ పోతుందే తప్ప పడిపోదు. మొదటి ఎపిసోడ్ లోనే ఒక హత్య జరుగుతుంది. మరి అక్కడి నుంచి 7 ఏళ్ల పాటు వెనక్కి వెళ్లి కథని ఫ్లాష్ బ్యాక్ లో నుంచి బయటపడి 5వ ఎపిసోడ్ లో ప్రస్తుతంలోకి వస్తుంది. 2, 3, 4 ఎపిసోడ్లలో ఫస్ట్ ఎపిసోడ్ లో ఎదురైన ప్రశ్నలకు ఈ ఎపిసోడ్ లో సమాధానం దొరుకుతుంది. పుష్ప దర్శిల లవ్ స్టోరీ, లక్ష్మి ప్రేమ కథ, పెద్ద మనిషి ముసుగులో శివయ్య చేసే అన్యాయాలు, ఇలా పెద్దపల్లిలో గతంలో జరిగినవన్నీ హైలైట్ చేసిర్రు. పెద్దగా ట్విస్టులు ఉండకపోయినా ఆయా సీక్వెన్స్ లు ఆడియన్స్ నైతే ఎంగేజ్ చేస్తాయి. ఇక 5వ ఎపిసోడ్ నుంచి 6వ ఎపిసోడ్ చివరి వరకు ఎంగేజింగ్ ని పెంచుతూ ఎమోషన్స్ తో కూడిన సీన్స్ అనేవి ముగింపు వరకు వస్తాయి. ఇక ఈ సిరీస్ లో దర్శకుడు టేకింగ్ బాగుంది. ప్రతి పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. ప్రతి ఎపిసోడ్ ను టైట్ కంటెంట్ తో నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణంగా లొకేషన్స్ నిలుస్తాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించడంలో కెమెరా పనితనం అయితే బాగుంది. ఇక నేపథ్య సంగీతం కూడా మంచి మార్కులే కొట్టేస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే నమ్మిన బంటు దర్శి పాత్రకు శ్రీతేజ న్యాయం చేసిండు. ఛాలెంజింగ్ కు సంబంధించిన పాత్రలకి అంజలి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో కొత్తగా కనిపించిన ఆమె ఇప్పుడు ఈ సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసిర్రు. వేశ్యగా, ప్రియురాలిగా 2 విభిన్న కోణాలున్న పుష్ప పాత్రలో ఒదిగిపోయిర్రు. లక్ష్మిగా అనన్య నాగల్లా ఆకట్టుకుంటుంది. శివయ్యగా రవీంద్ర విజయ్ విలనిజం బాగుంది. ఇక ఈ సిరీస్ లో మిగతా నటీనటులు కూడా బాగా చేసిర్రు. వాళ్ళ పాత్ర పరిధి మేరీ ఆకట్టుకున్నారు. ఇక ఈ సిరీస్ గురించి చివరిగా చెప్పేది ఏమిటంటే అన్ని వైపుల నుంచి కుదిరిన కంటెంట్ ఇది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ గా కూడా చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ లో కొన్ని బోల్డ్ సీన్స్ అలాగే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. ఫ్యామిలీతోనైతే ఈ వెబ్ సిరీస్ అయితే చూడకండి. సో ఫ్రెండ్స్, ఇది బహిష్కరణ వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.